గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని చరణ్ భార్య ఉపాసన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఆ వీడియోకు డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఏడాది దీపావళి సీజన్లో మెగా ఫ్యామిలీలో 2 వేడుకలు జరిగాయని అనుకోవచ్చు. దీపావళి రోజున మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలోని సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే ఆయన కోడలు ఉపాసన తాజాగా ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు అటు ఉపాసన కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. ఉపాసన పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే ఆమెకు వీరందరి సమక్షంలో సీమంతం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన వరుణ్ తేజ్ భార్య నటి లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి సైతం ఈ వీడియోలో ఉత్సాహంగా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. అలానే పవన్ కళ్యాణ్ భార్య ఈ వేడుకలో పాల్గొన్నారు. విశేషం ఏమంటే చిరంజీవి ఇంట్లో దీపావళికి జరిగిన పార్టీలోనే ఈ వేడుకను కలిపి చేశారు. కానీ అక్కడకు హాజరైన ఎవరూ కూడా ఉపాసన సీమంతంకు వెళ్ళినట్లుగా చెప్పనేలేదు. మెగాభిమానులు మాత్రం ఈ వీడియోను చూసి ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనలకి 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరికి 2023 జూన్లో పన్నంటి పాప పుట్టగా ఆమెకు క్లీంకారా అని నామకరణం చేశారు. క్లీంకార మొహాన్ని ఇప్పటివరకు ఆ ఫ్యామిలీ రివీల్ చేయలేదు. తాజాగా ఉపాసన మరోసారి గర్భం దాల్చినట్లు తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి ఈసారి సింబా వస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకు ఈసారి మనవడు పుట్టాలని ఉందంటూ ఇటీవల చిరంజీవి ఓ కార్యక్రమంలో తన మనసులోని కోరిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి చరణ్ ఉపాసన దంపతులకి ఖచ్చితంగా అబ్బాయే పుడతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మెగా ఫ్యామిలీకి నిజంగా డబుల్ సెలబ్రేషన్ టైం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ సినిమాపై హైప్ను క్రియేట్ చేశాయి. ఇందులో చరణ్ పక్కా ఓరమాస్ లుక్లో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.